ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఎలా? ఇది తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయ్యి నాకు ఈ లవ్ వద్దు ఏమొద్దని సింగిల్గా మిగిలిపోతున్నారు. సో మీరు సింగిల్ అయినా కమిటెడ్ అయినా లేదా రిలేషన్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకోసం టాప్ 11 సెలెక్టెడ్ టిప్స్ షేర్ చేస్తున్నా. మీరు ఒక అబ్బాయిని లవ్ని యాక్సెప్ట్ చేసే ముందు అట్లీస్ట్ వీటిలో 8-9 అయినా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. చాలు. 100కి 200% ఈ టైప్ పార్ట్నర్ మీకు దొరికితే మీకన్నా లక్కీగా ఇంకొకరు ఉండరు. ఈ టైప్ అబ్బాయిలు చాలా డిఫరెంట్, యూనిక్ ఉంటారు అండ్ స్పెషల్ ఉంటారు. సో ఆ పాయింట్స్ ఏంటో, మీరు అబ్బాయిల్లో చూడాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూసేద్దామా? సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, హీ ట్రస్ట్ యూ. ప్రెసెంట్ ఎలా అయిపోయిందంటే అబ్బాయి అమ్మాయిని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నారు అండ్ అన్నిటికంటే ఫస్ట్ డౌట్ పడుతున్నారు. అంటే ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడినా, ఎవరినైనా చూసినా, ఆన్లైన్లో ఉంటూ మెసేజ్ చేయకపోయినా డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అని ట్రస్ట్ అన్నదే లేకుండా పోతుంది ఆర్ చాలా తక్కువ ఉంటుంది. సో మీ లైఫ్లోకి వచ్చే అబ్బాయి మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నాడా లేదా ఇది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. మీ మధ్య ట్రస్ట్ ఉంటే రిలేషన్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. నెంబర్ 2, ఫిజికల్ అవుదామని మళ్ళీ అడగని అబ్బాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫిజికల్ అవుదామని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు అండ్ ఫిజికల్ అవుదామనే ఇంటెన్షన్తోనే రిలేషన్లోకి వస్తారు. రిలేషన్లోకి వచ్చి లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు. ఒక్కసారి తన ఫిజికల్ నీడ్ కంప్లీట్ అయ్యాక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా జరిగిన స్టోరీస్ మాకు ఇన్స్టాలోనే నియర్లీ 15-20 గర్ల్స్ షేర్ చేశారు. బట్ ఎవరైతే అబ్బాయిలు ఇలా ఫిజికల్ అవ్వడానికి అడుగుతారో వాళ్ళందరూ రాంగ్ అని నేను చెప్పట్లే, కానీ మీకు ఇష్టం లేదని చెప్పినా మళ్ళీ అడుగుతారు కదా, వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. నెంబర్ 3, మీరు సాడ్గా ఉన్నప్పుడు మీకు సపోర్టివ్గా ఉండే అబ్బాయి. ఇది మనకు తెలిసిందే, హ్యాపీనెస్లో అందరూ మనతో ఉంటారు, అందరూ మనతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం సాడ్ ఉన్నప్పుడు ఓన్లీ మనకి క్లోజ్ పర్సన్స్ మాత్రమే మనకు సపోర్ట్ ఇస్తారు. ఏం కాదు, అంతా సెట్ అవుతుంది అని మీకు ధైర్యం చెప్పే అబ్బాయి మీ లైఫ్లో ఉంటే ఏం జరిగినా లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. నెంబర్ 4, హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ఒక అబ్బాయి రెస్పాన్సిబుల్ ఉంటే మీతో పెళ్ళి అయ్యాక కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుండి హ్యాండిల్ చేస్తాడు కానీ పారిపోడు. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటే లైఫ్ అంతా ఇరిటేటింగ్గా మారిపోతుంది. సో మీ బాయ్ ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే అంతకన్నా మంచి క్వాలిటీ ఇంకోటి ఉండదు. నెంబర్ 5, ఈక్వాలిటీ 50-50. మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, నేనే జాబ్ చేయాలి, నా బాయ్ ఫ్రెండ్ నాతో పాటు కుక్ చేసి పెట్టాలి అని. కానీ ఓల్డ్ జనరేషన్లో ఉన్నట్టు అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అండ్ నేను ఒక యాడ్లో చూసా, ఆడవాళ్ళకి డబ్బుల విషయాలు ఎందుకు అని. అలా అమ్మాయిల్ని తక్కువగా చూసే థింకింగ్ ఏదైతే ఉందో అది చాలా ట్రెడిషనల్. ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్కి అలాంటి మైండ్ సెట్ ఉంటే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి లేదా మీ గోల్స్నైనా మర్చిపోవాల్సి వస్తుంది. అదే ఇద్దరు ఈక్వల్ అని ఫీల్ అయ్యే పార్ట్నర్ మీతో ఉంటే మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా చూడ్డు, అన్నిటికీ హెల్ప్ చేస్తాడు, ఈవెన్ కుకింగ్ కూడా. మీకు కావాలిగా కుకింగ్ వచ్చిన అబ్బాయిలు, కావాలొద్దా? ఎంతమంది కుకింగ్ వచ్చిన పార్ట్నర్ కావాలి? ఎస్ అని కమెంట్ చేయండి, చూద్దాం. నెంబర్ 6, హీ మేక్స్ యూ లాఫ్. మీ మూడ్ బాగాలేనప్పుడు కూడా మీ మూడ్ లైటన్ చేసి నవ్వేలా చేసే పార్ట్నర్ మీ లైఫ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ సీరియస్గా ఉంటే కంఫర్టబుల్గా ఉండడం, జోక్ చేయడం కూడా కష్టమే కదా. సో అబ్బాయి మిమ్మల్ని నవ్విస్తాడా లేదా ఎప్పుడు సీరియస్గా ఉంటాడా ఇది కూడా చూసుకోండి. నెంబర్ 7, హీ క్యాన్ కాంప్రమైజ్. మీకు అప్పుడప్పుడు కోపం వస్తుంది, ప్రతిసారి మీరే తగ్గలేరు కదా. అలాంటి టైంలో మీ కోపాన్ని అర్థం చేసుకొని తను కాంప్రమైజ్ అవుతాడు. సరే మన పిల్ల కదా అని తగ్గుతాడు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే గొడవలు చాలా తగ్గుతాయి. నెంబర్ 8, హీ ఎక్స్ప్రెసెస్ హిస్ లవ్. ఒకరు లవ్ చేస్తున్నారని చెప్పడం మంచి విషయమే, కానీ ఆ ప్రేమను కొన్ని వేస్లో చూపిస్తే అది ఇంకా బెటర్. లైక్ మీరు చెప్పేది చాలా ఇంట్రెస్టింగ్ వినడం, క్యూట్ మెసేజెస్ సెండ్ చేయడం అండ్ ఎలాంటి రీజన్ లేకుండా కాలర్ టెక్స్ట్ చేయడం ఎక్సెట్రా. లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే గుర్తొచ్చింది, వీడియో కానీ ఒకవేళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ ద్వారా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పాపం బాయ్ ఫ్రెండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి కూడా తెలియాలిగా. నెంబర్ 9, కేర్ తీసుకునే అబ్బాయి. ఇక్కడ కేర్ అంటే పదే తిన్నావా, ఎక్కడ ఉన్నావా అండ్ ప్రతిదీ తెలుసుకుంటూ అది చేయకు ఇది చేయకు అని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఒక జైల్లో పెట్టినట్టు ఉంచడం అది కేర్ కాదు. అక్కడికి ఎందుకు వెళ్ళావు, వాళ్ళతో ఎందుకు వెళ్ళావు, ఇవన్నీ కేర్ అనరు. కేర్ అంటే మీకోసం ఆందోళన పడడం, వరి అవ్వడం అండ్ ఎప్పుడు మీ విషయాలు కేర్లెస్గా కాకుండా కేర్ఫుల్గా ఉండడం. నెంబర్ 10, హీ మేక్స్ యూ ఫీల్ బ్యూటిఫుల్. ఇది రిలేషన్షిప్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు తనతో ఉన్నప్పుడు ఈవెన్ చాలా క్యాజువల్ వేర్ వేసుకొని మేకప్ లేకుండా, హెయిర్ వాష్ లేకుండా ఉన్నా కూడా మిమ్మల్ని ఒక దేవతలా చూస్తాడు. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే మీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరికినట్టే. డియర్ గర్ల్స్, మీరు అందంగా రెడీ అయినప్పుడే కాదు మీ అగ్లీ సైడ్ కూడా చూపించండి. ఇలా మిమ్మల్ని మీలా ఇష్టపడే బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకుంటే జస్ట్ ఫిజికల్ అపియరెన్స్తోనే కాకుండా కొన్ని గ్రేట్ వాల్యూస్తో మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కోరుకునే అబ్బాయి. మనం ఈ వీడియోలో లైఫ్ లాంగ్ ఉండే పార్ట్నర్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. సో అలా ఉండాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే లాస్ట్ 10 పాయింట్స్తో పాటు మెయిన్గా తనకి మీతో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలి. ఫ్యూచర్లో ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్తుంటారు, చెప్పడం ఓకే, కానీ రియాలిటీలో తనకి గోల్స్ ఉన్నాయా లేదా,
తన స్టడీస్లో ఆర్ జాబ్లో కెరీర్లో బాగా సెటిల్ అవ్వడమే సీరియస్ ఉన్నాడా లేదా జస్ట్ లవ్ కోసం మీ వెంట పడుతున్నాడా, ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ లైఫ్లో గ్రో అవ్వాలని మైండ్ సెట్ లేకుండా ఎప్పుడు టైం పాస్ చేస్తూ మీ వెంట తిరిగితే ప్రెజెంట్ హ్యాపీగానే ఉంటుంది, కానీ ఏదో ఒక టైంలో మీరు చాలా హర్ట్ అవ్వాల్సి వస్తుంది. సో తను మీ లవ్తో పాటు కెరీర్ విషయంలో కూడా సీరియస్గా ఉండే పర్సన్ అయితే ఒక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ లా ఇద్దరు కలిసి మంచి హైట్స్కి రీచ్ అయ్యి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఇన్ని సైన్స్ ఒక అబ్బాయిలు ఉండాలంటే అయినో కష్టమే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్ అబ్బా. వీటిలో అట్లీస్ట్ 8, 9 అయినా ఉండాలో చూసుకోండి. ఎందుకు మీరు వీటిలో ఎన్ని క్వాలిటీస్ చూసారు? 3, 7 లేక 11/11 లేక 0? ఎవరిలో చూసారు? బాయ్ ఫ్రెండ్లోనా, బెస్ట్ ఫ్రెండ్లోనా? కమెంట్స్లో షేర్ చేసేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.